ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. రండి, నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రియులారా, చదవబడినటువంటి ఈ మాట సంతోషించి ఆనందించుడి. ఎందుకు సంతోషించాలా, ఎందుకు ఆనందించాలా అంటే 11వ వచనము, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుప్రభువారు కొండ మీద ప్రసంగములో ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆయన శిష్యులు, తర్వాత మరి జనసమూహములు ఆయనతో పాటు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఆయన ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. ఏమని బోధించాడు? మీరు సంతోషించండి, ఆనందించండి. ఎందుకు? ప్రజలు మిమ్మలను నిందించి హింసించి మీ మీద దూషణకరమైన అన్యాయమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు సంతోషించండి అని చెప్తున్నారు. ప్రియులారా, ఈ లోకము దేనిని బట్టి సంతోషిస్తుంది? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు దేనిని బట్టి సంతోషిస్తారు అంటే వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి సంతోషిస్తారు. తర్వాత వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి సంతోషిస్తారు. తర్వాత ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి వారు సంతోషిస్తారు. తర్వాత వారికి ఉన్నటువంటి బంగారము, పేరు ప్రఖ్యాతులు, అధికారం, వారికి ఉన్నటువంటి విజయం, తర్వాత ఇష్టమైన పనులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇష్టమైన ఆహార పానీయాలు, పండుగలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రియులారా, లోకము సంతోషించటానికి ఒక కారణం ఉంది. అది అంతా కూడా భౌతికమైనటువంటి కారణం. ధనం, ఉద్యోగం, ఆస్తి, ఐశ్వర్యం, బంగారం, ఇవన్నీ కూడా వీటిని బట్టి లోకం సంతోషిస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తూ ఉన్నారంటే, లోకంలో మీకు నింద వస్తుందా? అయితే సంతోషించండి. లోకంలో మీకు హింస కలుగుతుందా? అయితే సంతోషించండి. లోకంలో అనేక మంది మిమ్మలను చెడ్డగా మాట్లాడి అపవిత్రమైన మాటలు మాట్లాడి మిమ్మలను దూషిస్తున్నారా? అయితే సంతోషించండి అని చెప్తున్నాడు. ప్రియులారా, ఎందు నిమిత్తమంట ఈ హింస, నింద అంటే యేసు ప్రభు నిమిత్తం. అర్థమవుతుందా? యేసు ప్రభు యొక్క మరి బోధన ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు నీతిగా, యథార్థముగా, పరిశుద్ధముగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి నిందలు, హింసలు, దూషణకరమైనటువంటి మాటలు కలిగేవిగా ఉంటూ ఉన్నాయి. అవును ప్రియులారా, ఈ లోకంలో మంచిగా జీవించేటువంటి వారిని మంచిగా జీవించనివ్వరు. ఒక మనిషి నీతిగా జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తిని అందరూ దూషిస్తారు, అందరూ ద్వేషిస్తారు. ఎందుకంటే వారు పాపం చేస్తున్నారు కాబట్టి, వారు అన్యాయమైనటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి, మరి అటువంటి అన్యాయమైనటువంటి పాపపు పనులు వీళ్ళు చేయటలేదని వీళ్ళను దూషిస్తారు. చూసారా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి ఎవరైనా కానీ వాళ్ళు పరిశుద్ధంగా, నీతి న్యాయములు కలిగి, యథార్థత కలిగి జీవించటానికి వాళ్ళు ఎంతగానో ప్రయాసపడతారు. ఎందుకంటే యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవించున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి మరి అందరూ కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలని కోరుతూ ఉన్నారు. అయితే లోకం పాపములో, అపవిత్రతలో ఉంది కాబట్టి పరిశుద్ధతను ద్వేషిస్తుంది, మరి నీతి న్యాయములను ద్వేషిస్తుంది, యథార్థతను ద్వేషిస్తుంది. కాబట్టి అటువంటి యథార్థత, నీతి న్యాయాలు కలిగే జీవించేటువంటి వారిని కూడా లోకం ద్వేషిస్తుంది. లోకంలో ఉన్నటువంటి ప్రజలు ద్వేషిస్తారు. అయితే యేసు ప్రభువారు చెప్పే మాట ఏమిటంటే, ఒకవేళ అలాంటి ద్వేషం మీకు వస్తుందా,
అలాంటి నిందించేటువంటి మాటలు మీకు వస్తున్నాయా? అయితే మీరు సంతోషించండి, అయితే మీరు ఆనందించండి అని యేసు ప్రభువారు చెప్తున్నారు. ప్రియులారా, ఇలా చెప్తూ ఉన్నటువంటి యేసు ప్రభువారే అలా చేస్తూ వచ్చారు. చూడండి, మొదటి పేతురు పత్రిక మరి 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం ఎలా ఉంది? ఆయన ఈ లోకంలో ఎలా జీవించారు అంటే, అనేకులు ఆయనను దూషిస్తూ వచ్చారు, అయితే బదులు దూషించలేదు. ఒక్క మాట కూడా వాళ్ళను బదులు దూషించలేదు. తర్వాత ఆయన శ్రమ పెట్టబడుతూ వచ్చాడు. ఎన్నో రకాలుగా శ్రమ పెట్టారు ప్రజలు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, తర్వాత ఈ విధంగా రోమా సైనికులు, ఇంకా చెప్పుకుంటూ పోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజలు అందరూ కూడా మరి ఆయనను శ్రమ పెడుతూ వచ్చారు. కానీ ఎవరిని కూడా బెదిరించలా. మీ అంతు చూస్తా అని అనలేదు ఆయన. నా సంగతి మీకు తెలీదు, తర్వాత చూస్తా మీ పని అని అనలేదు యేసు ప్రభువారు. ఎవరిని కూడా ఆయన బెదిరించలేదు. తర్వాత ప్రియులారా, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారే అలాంటి జీవితాన్ని జీవించి మనకు మాదిరిగా ఉంచిపోతే, నీకొచ్చేటువంటి శ్రమలను బట్టి నువ్వు బెదిరిస్తూ ఉన్నావా? నీకొచ్చేటువంటి దూషణకరమైనటువంటి మాటలను బట్టి మరలా తిరిగి నువ్వు దూషిస్తున్నావా? మీ ఇంట్లో వారిని దూషిస్తున్నావా? నువ్వు పనిచేసేటువంటి స్థలంలో ఉన్నటువంటి వారిని దూషిస్తున్నావా? లేకపోతే ఇరుగు పొరుగు వారిని నువ్వు దూషిస్తూ ఉన్నావా? ప్రియులారా, యేసు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? అలాంటి దూషణకరమైన మాటలు వచ్చినప్పుడు మీరు సంతోషించండి, మీరు ఆనందించండి. అప్పుడు మీకు పరలోకంలో మీకు ఫలము కలుగుతుంది, పరలోకంలో మీకు ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది అని యేసు ప్రభువారు చెప్పారు. మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈనాడు క్రైస్తవులు ఎంతో గొప్ప మోసంలో ఉన్నారు. అపవాది అయినటువంటి సాతాను మరి క్రైస్తవులను మోసం చేయటానికి ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. ఈనాడు ప్రియులారా, యూట్యూబ్లో చూస్తూ ఉంటే క్రైస్తవులైనటువంటి వారిని మరి దూషిస్తూ ఉంటే మరలా తిరిగి దూషిస్తూ ఉన్నారు. ఎవరైనా క్రైస్తవులను హింసిస్తూ ఉంటే మరలా తిరిగి వాళ్ళని హింసించటానికి వాళ్ళు క్రైస్తవులు ప్రయాసపడుతూ ఉన్నారు. అంతేకాదు, ఎవరైనా శ్రమ పెడుతూ ఉంటే వాళ్ళని బెదిరిస్తున్నారు, మీ అంతు చూస్తామంటున్నారు. ప్రియులారా, ఇది న్యాయమా? యేసు ప్రభువారు ఇలా జీవించారా? యేసు ప్రభువారు ఇలా మాట్లాడారా? యేసు ప్రభువారే ఎలా చేయనప్పుడు నీవు నేను ఎందుకు చేయాలా? నీవు నేను ఎందుకు మాట్లాడాలా? నీవు నేను ఎందుకు బెదిరించాలా ప్రజలను? కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువు అన్నాడు, మీరు సంతోషించండి, మీరు ఆనందించండి, మీరు గంతులు వేయండి. ఎందుకంటే మీకు ఇటువంటి భాగ్యం కలుగుతూ వచ్చింది, మీకు హింస కలిగేటువంటి భాగ్యం కలుగుతూ వచ్చింది. మీరు పరలోకంలో ఆశీర్వదించబడతారు, పరలోకంలో గొప్ప బహుమానాన్ని మీరు అందుకుంటారు అని యేసు ప్రభువారు చెప్పారు. అంతేకాదు ప్రియులారా, మరి 2వ తిమోతి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా ఒక మాట చెప్పారు. అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్పారు. చూడండి, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. చూసారా, యేసుక్రీస్తు ప్రభు కోసం మరి మంచి భక్తితో జీవించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు, ఉద్దేశం కలిగినటువంటి వారు ఎవరైనా కానీ హింస పొందుతారు. దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. నువ్వు యేసు ప్రభువును అంగీకరించిన కారణము చేత, భక్తి జీవితం జీవిస్తూ ఉన్న కారణము చేత నీకు శ్రమ వస్తుంటే, నీకు మరి హింస కలుగుతూ ఉంటే ఎందుకు ఆశ్చర్యపోతున్నావు? యేసు ప్రభువారు ముందే చెప్పారు కదా, ఎందుకు నువ్వు మరలా తిరిగి వారిని ఆ విధంగా దూషిస్తూ ఉన్నావు? యేసు ప్రభువారు ముందే చెప్పారు కదా. కాబట్టి మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉంటే నీవు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. కాబట్టి
బైబిల్ ఏదైతే చెబుతుందో, యేసు ప్రభువారు ఏదైతే చెప్పారో నీవు నేను అలాగ జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో నీ భార్య, నీ భర్త నిన్ను దూషిస్తూ ఉంటే, రక్షణ లేనటువంటి వారు నిన్ను మరి అనేక రకాలుగా హింసిస్తూ ఉంటే, శ్రమల పాలు చేస్తూ ఉంటే, మరలా వాళ్ళని ఎంతగా హృదయంలో అంతరంగంలో వారిని శపిస్తూ ఉన్నావు, వారిని ఎంతగా నీవు మరలా తిరిగి దూషిస్తూ ఉన్నావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది న్యాయం కాదు. యేసు ప్రభువారు అలా చెప్పలేదు. కాబట్టి నీవు నేను సంతోషించాలని, ఆనందించాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మరి ఇలాంటి శ్రమ కలుగుతూ ఉంటే మనకేదైనా ఈ లోకంలో లాభం ఉందా? ఇలాంటి శ్రమ కలుగుతూ ఉంటే మనకేదైనా ఈ లోకంలో లాభమైన ఏదైనా ఉందా అంటే లాభం ఉందండి. చూడండి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము, 1-2 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. అయితే ప్రియులారా, అర్థమైందా? ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతూ ఉంటే ఏం కలుగుతుందంట? ఏమి మనకు లాభం వస్తుందంట? మనుజాశలను అనుసరించి నడుచుకోవటం ఆగిపోతుంది. అనగా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలను అనుసరించి నడుచుకోవటం ఆగిపోతుంది. అంతేకాదు, దేవుని ఇష్టానుసారంగానే నడుచుకునేటువంటి మనస్సులోనికి వస్తాం. దేవుని యొక్క ఇష్టానుసారమైనటువంటి మనస్సులోనికి నీవు నేను వస్తాం. ఎప్పుడు కలుగుతుంది ఇది? నీవు నేను శ్రమ పెట్టబడుతూ ఉన్నప్పుడు, నా శరీరంలో మరి వ్యాధి బాధలు కలుగుతూ వచ్చినప్పుడు, నీవు నేను హింసించబడుతూ ఉన్నప్పుడు నీకు నాకు ఇలాంటి గొప్ప ఆధిక్యత కలుగుతుంది. అంతేకాదు ప్రియులారా, ఇక పాపముతో జోలి ఏమీ ఉండదు. ఇంకా పాపం చేసేటువంటి ఆలోచనే ఉండదు. ఇక పాపం చేయాలనేటువంటి కోరికలు ఉండవు. ఎందుకు? వారు శరీరమందు శ్రమ పెట్టబడుతూ ఉన్నారు, వారు శరీరమందు హింసింపబడుతూ ఉన్నారు. కనుకనే ఇక పాపం చేసేటువంటి ఆలోచనే వారికి ఉండదు. ఆహా, ఈ విధంగా శ్రమలు రావటం వలన ఎంత గొప్ప లాభం ఒక క్రైస్తవునికి కలుగుతూ ఉంది. పరిశుద్ధత కలిగిన జీవితం జీవించేటువంటి ఆధిక్యత ఈ శ్రమ ద్వారా కలుగుతుంది. ఇంకొక మాట ప్రియులారా, 4వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ప్రియులారా, ఈ శ్రమ వలన, ఈ హింస వలన రెండవదిగా మరి ఒక క్రైస్తవునికి లాభం ఏదైనా ఉందా అంటే, ఇటువంటి శ్రమానుభవంలో గుండా వెళ్ళేటువంటి వారి యొక్క తల మీదంట దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉంటాడంట. మహిమ కలిగినటువంటి ఆత్మ, అనగా దేవుని యొక్క ఆత్మ శ్రమానుభవంలో గుండా వెళ్ళేటువంటి వారి మీద నిలిచి ఉంటాడంట. ఎంత గొప్ప భాగ్యం ఇది, ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి శ్రమానుభవంలో గుండా వెళుతూ ఉన్నప్పుడు మనము సంతోషించాలి, ఆనందించాలి. దేవుడు ఇటువంటి ఆధిక్యత నాకు ఇచ్చాడని మనం సంతోషించాలా. ఆ విధమైనటువంటి మనస్సు నీవు నేను కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాగూ మరి చివరి దినాల్లో, ప్రభు రాకడ సమీపించేటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రియులారా, ప్రభువుకు తగినట్లుగా, ఆయన వాక్యమునకు తగినట్లుగా
మనం జీవించుదాం. అలాగున దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకే వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు సంతోషించి ఆనందించుడి అని చెప్పారు. లోకంలో మీకు శ్రమ కలుగుతూ ఉంటే అయ్యా నాయన, నా నామము నిమిత్తం, నా నిమిత్తం మరి జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డమాటలల్లా పలుకుతూ ఉంటే మీరు ధనిలని చెప్పారు, ఆశీర్వదించబడిన వారని చెప్పారు. అంతేకాదు మీరు సంతోషించి ఆనందించండి అన్నారు. ప్రభువా, ఇట్టి మనస్సు మాకు అనుగ్రహించండి. చివరి దినాల్లో ఉన్నాం ప్రభువా, మీరు అక్కడ సమీపంగా ఉంది నాయన. మీ వాక్యానుసారంగా మేము జీవించటానికి సహాయం చేయండి దేవా. కృప చూపించు నాయన, దయ చూపించండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వారు అక్కర కొలది, అవసరత కొలది వారికి సహాయం చేసి మహిమ పొందండి. వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.